హాయ్ వైజాగ్ గుమ్ముకుములు. ఇవాళ మీకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నాను. కేరళ ఆంటీ కేరళలో చెరువులో పట్టిన రొయ్యల కూర, చెరువు రొయ్యల కూర చాలా డిఫరెంట్గా ఉంటుందండి. కేరళ మార్కెట్లో చెరువు రొయ్యలు చక్కగా కేజీ తీసుకున్నారు. రొయ్యలు నీట్గా చక్కగా ఒలుచుకోవాలి, తొక్కంత శుభ్రంగా చేసుకోవాలి. చాలామంది బుర్రలతో వండుకుంటారు, కానీ ఇవి అలా కాదు. చక్కగా మొత్తం తొక్కను తీసి రొయ్యలు శుభ్రం చేసుకోవాలి. చక్కగా రొయ్యలు శుభ్రం తొక్కను తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా చిన్న పసుపు వేసి శుభ్రం కడుక్కోవాలి. అలాగే చెట్టుకి కాసిన మామిడికాయ, మంచి మామిడికాయ కోసుకున్నారు. చక్కగా ఉల్లిపాయ తురుము, టమాటీ తురుము, కొత్తిమీర కట్ చేసుకోవాలి. అలాగే రొయ్యలు శుభ్రం పసుపుతో కడుక్కున్న తర్వాత ఆ రొయ్యల్లోని పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి పక్కన కలిపించుకున్నారు. ఇది మసాలా లేకుండా ఓన్లీ ఉల్లి తురుము సన్నంగా ఈనులా కట్ చేసుకోవాలి. అలాగే టమాటీ తురుము కూడా బాగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు లైట్గా సురా అలా చిన్న మజ్జిగ చిన్న గీట్లాగా పెట్టుకోవాలి. అలాగే రెండు వంకాయలు, నాటు వంకాయలు, రెండు వంకాయలని పెద్ద ముక్కలా కోసుకోవాలి. అలాగే మంచి మామిడికాయని చిన్న చిన్న ముక్కలాగా మామిడికాయ ముక్కలు కోసుకోవాలి. అంటే ఇది టోటల్గా డిఫరెంట్ ఏంటంటే వంకాయ, రొయ్యలు, మామిడికాయ కలిపి వండిన కూర, చెరువు రొయ్యల కూర. మామిడికాయ అండి దేంట్లో వేసిన టేస్ట్ అండి. పప్పులు వేసుకోండి, నాన్ వెజ్ వేసుకోండి, ఏం వేసుకున్నా కూడా మామిడికాయ టేస్ట్. అసలు మామిడికాయ, వంకాయ, రొయ్యలు కాంబినేషన్నే అద్భుతం. అందరికీ ఆ థాట్ రాదు. అది ఆ ఫుడ్, ఆ ఫ్లేవర్ అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. గొప్ప టేస్ట్ ఉంటుంది. మంచి మామిడికాయ, పుల్ల మామిడికాయ అనేది గొప్ప టేస్ట్ ఉంటుందండి. చూసారా కేరళ అంటే కోస్తుందో ముక్కలా కోస్తుందో, నీట్గా సరైన పెద్ద పెద్ద ముక్కలా కోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతారండి వీళ్ళు. స్టవ్ సిమ్లో పెట్టుకొని ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నారు. ఉల్లిపాయ తురుము బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి అవి ఇళ్ళగా లైట్గా అవి వేసుకోవాలండి. అసలు పచ్చిమిర్చి ఇలాంటి కూరలో వేసుకుని చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన కొంచెం ఉప్పు గడ్డలు వేశారండి. వాళ్ళు సాల్ట్ వాటర్, గడ్డ ఉప్పు వాడతారు ఎక్కువ. కొంచెం గడ్డ ఉప్పు వేసినట్టు ఏమవుతుందంటే మీకు ఉల్లిపాయ వేరంగా వేగుతుంది అన్నమాట. తర్వాత కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకున్నారు. మామిడికాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేయించుకోవాలి. బాగా ఆ సన్నటి సెగలో బాగా వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకున్నారు. వంకాయ కూడా బాగా వేయించుకోవాలి. మనకి గుంటూరు సైడ్ ఎక్కువ మ్యాక్సిమం వంకాయ, ఎన్నెత్తలు, వంకాయలు, ఎండు చేపలు, వంకాయలు, చేపలు వండుకుంటారు. మనకి ఇటు పక్క అంత లేదు. కానీ కేరళ సైడ్ మొత్తం చాలా డిఫరెంట్గా వండుతారండి. సరే, టమాటీ ముక్కలు పెద్ద ముక్కల కోసిందోడి ఆ పెద్ద ముక్కలు బాగా వేయించుకోవాలి. అలాగా అప్పుడు మనం కలుపుతుండాలి. కలపకపోతే అడుగంటేస్తుంది తెప్పాలకి, అదే కళాయికి. చూడటానికి గొప్ప కలర్ఫుల్గా రీలు ఇస్తారా, వాళ్ళకి వేసుకోవడమే. వేసుకొని చక్కగా కింద మీద బాగా కలిపేసుకొని సన్నటి సగం మీద అలా వేయించుకోవాలి. మీద మూత పెట్టుకుంటే బాగా ఉగుతుంది అన్నమాట. బాగా రొయ్యల్ని ఎక్కువ మనం కలపకూడదండి, కలిపితే చిదిగిపోతాయి అన్నమాట.
అలా కలుపుకొని ఉంచుకుంటే చక్కగా బాగా ఉడుకుతుంది అనమాట. ఇది బాగా ఉప్పు కారం వంకాయ అది పులుపు మన పడుతుంది. నాకు వండుతుంటేనే నోరు ఆగట్లేదండి. అసలు అంత సువాసన వస్తుంది, అంత నోరు నాకు ఎంతవరకు తినాలని అనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. వంకాయ మామిడికాయ ఆల్రెడీ కారపొడి ఆల్రెడీ వేసాము ముందు, రొయ్యల్లో కారపొడి పసుపు ఉప్పు వేసాం, కానీ ఇంకా కారం చాలేదన్నారు. అందుకు కారం మళ్ళీ రెడ్ చిల్లీ వేసారు కారపొడి. తగినంత వాటర్ వేసుకోవాలండి. మనకి ఎంత గ్రేవీ కావాలో గ్రేవీ తగినంత వాటర్ వేసుకుంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసినా పర్లేదు, ఉడుకుతుంది బాగా. ఇంకేముంది, మూత పెట్టుకుంటే చక్కగా బాగా ఉడుకుతుంది. కట్ చేసిన ఆ కొత్తిమీర వేసుకోవాలి. చూసారా కొత్త ఉడుకుతుంది బాగా. చక్కగా చూసారా ఇంకేముంది, రైస్లోనే చక్కగా కొంచెం కర్రీ వేసుకుని నువ్వు పట్టాల్సిందే.